మెదక్లోని జాతీయ పెట్టుబడి తయారీ జోన్ NIMZ హైదరాబాద్ ఫార్మా సిటీతో పాటుగా హైదరాబాద్ వరంగల్ మార్గాన ప్రత్యేకించి పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం యాక్టివ్గా కన్సిడర్ చేస్తూ ఉంది, యాక్టివ్గా పరిశీలిస్తూ ఉంది. ఇటీవలే ఆమోదించిన జాతీయ పెట్టుబడి కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ మన NICDIT వరంగల్ హైదరాబాద్ కారిడార్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక అభ్యర్థనను ఇప్పటికే పంపించాం అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఆరంభ సాధ్యాసాధ్యతల ఆధారంగా హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్పై 3 క్లస్టర్లను ప్రతిపాదించడం జరిగింది. యాదాద్రి క్లస్టర్లో ITES, అదే రకంగా ఒక మెడికల్ హబ్, అదే రకంగా మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఒక డ్రై పోర్ట్, అదే రకంగా ఒక లాజిస్టిక్స్ హబ్. అదే రకంగా జనగామ క్లస్టర్లో ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, తోళ్ల సంబంధిత యూనిట్లు. వరంగల్ క్లస్టర్లో ఒక మెగా టెక్స్టైల్ పార్కు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ITES ఈ రకంగా ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, ఈ రంగం యొక్క నిర్దిష్ట అభివృద్ధిని నిర్ధారించడం కోసం సామర్థ్యాన్ని గుర్తించడంలో ఒక సవివరమైన ప్రణాళికను రూపొందించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఒక మెగా టెక్స్టైల్ పార్కును, కాకతీయ టెక్స్టైల్ పార్కును ప్రతిపాదించడం జరిగింది. 1000 ఎకరాలు ఇప్పటికే దీనికోసం సేకరించాము. మొదటి దశ DPR కూడా పూర్తి చేశాం. డి ప్రశ్నకు సమాధానం, పారిశ్రామిక యూనిట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాత ఈ వివరాలు సవివరంగా చెప్పగలుగుతాం. तो वजीर आजम रियाद में एक तोप को देखे, तोप को आगे पीछे राउंड मारे, उसके देखकर फिर एक सऊदी शेख खड़ा हुआ था, उससे पूछे ये कितना दूर फेंकती,